గాయ్స్ ఎవరెవరికి వ్యూస్ వస్తలే వ్యూస్ రాకుంటే మీరు వైటిస్ట్ లో హెడ్ అండ్ సెట్టింగ్ అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెడ్ అండ్ సెట్టింగ్ అయినా మీరు చేంజ్ చేసుకున్నారనుకోని 100% మీకు వ్యూస్ అది ఇంక్రీజ్ అవుతాయి. ఎలా వైటిస్ట్ లో మీరు వెళ్ళిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెట్టింగ్ చేంజ్ చేసుకోండి. లాంగ్వేజ్ సెట్టింగ్ చేంజ్ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే సో ఇప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తలేరు, ఏం సెలెక్ట్ చేస్తున్నారు, సో డిఫరెంట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతలేవు. సో ఇక్కడ మీకు సెట్టింగ్ చూపిస్తాను, ఎలాంటి సెట్టింగ్ మొత్తం ఓవరాల్ ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. 100% వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. గాయస్ ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తాను ఓవరాల్ సెట్టింగ్ అయితే ఎక్కడ ఉంటుంది ఏంటనేది మొత్తం చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. గాయస్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ whitestore.com లాగిన్ కి ఓకే వేసుకోండి. సో ఇక్కడ లాగిన్ కి ఓకే వేసుకోండి, మీకు చూపిస్తుంది చూడండి. whitestore www.whitestore.com లాగిన్ కి ఓకే వేసుకోండి ఇలా. సో ఇలా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ లాగిన్ ఉంటుంది కదా, సో ఇక్కడ లాగిన్ ఓకే వేసుకోండి ఇలా. అండ్ డెస్క్టాప్ లో ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు సెట్టింగ్ కనిపిస్తుంది అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్ కానీ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ సెట్టింగ్స్ కింద ఆన్ చేసుకున్నారు అనుకోండి 100% మీకు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. చూడండి గాయస్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. గాయస్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో డాష్ బోర్డ్ ఇలా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ వీడియోకి మీరు సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కంటెంట్ ఉంటుంది చూడండి. సో ఇది కంటెంట్ అంటారు దాన్ని. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో ఆ వీడియో మీరు చూజ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియో అండ్ సెలెక్ట్ చేస్తారు చూడండి గాయస్ ఇక్కడ ఈ వీడియోని సెలెక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ వీడియో ఏదైతే అప్లోడ్ చేసినారో ఆ వీడియోకి వ్యూస్ రాకుంటే మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్ అంటే ఏం సెట్టింగ్, లాంగ్వేజ్ సెట్టింగ్ అనమాట. సో మీరు లాంగ్వేజ్ సెట్టింగ్ చేంజ్ చేసుకోకుంటే మీకు వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయి. సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను గాయస్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ షోమర్ కనిపిస్తుంది చూడండి లాస్ట్ లో. ఇది షోమర్ కదా, దీన్ని ఓకే వేసుకోండి. ఓకే వేస్తే అండ్ కింది భాగం మనకు వస్తాయి అనమాట, డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే ఇట్లా పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఏమేమి ఉంది చూడండి గాయస్ ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి. సో జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఏమేమి ఉంది చూడండి. సో ఇదేనండి మనకు లాంగ్వేజ్ సెట్టింగ్ అనమాట. ఇది వీడియో లాంగ్వేజ్ సెట్టింగ్ చూడండి. అవునా, ఈ వీడియో లాంగ్వేజ్ సెట్టింగ్ మీరు చేంజ్ చేసుకున్నారు అనుకోండి 100% మీకు వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయంటే గాయస్ ఇక్కడ సో మన లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నామంటే తెలుగు ఆడియన్స్ దగ్గరికి మన వీడియో వెళ్ళిపోతుంది అనమాట. సో హిందీ ఆడియన్స్ కానీ ఇంగ్లీష్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతే మన వీడియో ఎవరైనా చూస్తారండి, చూడరు. అందుకే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఆడియన్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. మీ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, ఏదైనా కానీ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు సో వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. చూడండి గాయస్ ఇక్కడ తెలుగు ఉంది చూడండి. అవునా, తెలుగు ఉంది. సో ఈ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే అన్ని లాంగ్వేజ్ అయితే వస్తాయి చూడండి. ఇది ఇలా సెలెక్ట్ చేసుకోండి. 1 సెకండ్ ఇలా, ఇది వస్తలేదు. సో ఇక్కడ చూడండి అండ్ వీడియో ఇప్పుడు చూడండి ఏమొచ్చింది చూడండి, స్పానిష్ వచ్చింది. సో అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే వస్తున్నాయి. 1 సెకండ్ అండ్ చూడండి. అవునా, ఇవన్నీ లాంగ్వేజ్ ఉన్నాయి చూడండి గాయస్ ఇక్కడ మొత్తం లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి మనకు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అరవింద్, అకాన్, సో ఇవన్నీ లాంగ్వేజ్ ఉన్నాయి చూడండి. బెంగ్లా, అరామిక్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయింది చూడండి. అవునా, సో ఇట్లా మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా నెమ్మదిగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకోసం అంటే అది మళ్ళీ వెళ్ళిపోతుంది కాబట్టి నెమ్మదిగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఎక్కడ ఉంటాయంటే లాస్ట్లో ఉంటాయి కాబట్టి టీ కదా, తెలుగు లాంగ్వేజ్ లాస్ట్లో ఉంటాయి కాబట్టి నెమ్మదిగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మన లాంగ్వేజ్ తెలుగు అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది చూడండి మన లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ ఉంది. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే గాయస్ చూడండి తెలుగు అయితే వచ్చేసింది. ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఖాళీగా వదిలేయండి. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ వీడియో లాంగ్వేజ్ అనమాట. ఈ వీడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కడ పంపాలి, ఎవరికి పంపాలి అనేది థింక్ చేసి పంపుతారు అనమాట. సో మీరు వీడియో అప్లోడ్ చేసేస్తారు, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి మీకు వ్యూస్ అయితే ఇంక్రీజ్ కావాలన్నమాట. ఇంకా చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అయితే నన్నైతే వదిలేయండి, అది ఖాళీగానే వదిలేయండి. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ వీడియో లొకేషన్ అనేది సో ఖాళీగానే వదిలేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ రికార్డింగ్ డేటా అనేది సో అది కూడా ఖాళీగానే వదిలేండి, నన్నే వదిలేండి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఈ అలో ఎంబెడింగ్ ఉంది చూడండి. సో ఇది టిక్ మార్క్ పెట్టి సో పబ్లిక్ చేయండి, అప్పటి వరకు పబ్లిక్ చేయకండి. సో ఇక్కడ మనకు పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీల్డ్ ఎనీ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ అంటుంది. అంటే ఏమంటే గాయస్ ఇక్కడ మనకు ఆల్రెడీ టిక్ మార్క్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పబ్లిక్ చేస్తామో పబ్లిక్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ అనేది హైడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి గ్రే కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇది అవునా, గ్రే కలర్ కనిపిస్తుంది అంటే హైడ్ అయిపోతాయి అన్నమాట. సో మనం టిక్ మార్క్ ఇచ్చిన తర్వాతనే మనం పబ్లిక్ చేయాలి, అప్పటి వరకు పబ్లిక్ చేయకండి. మీరు చూసుకోండి, ఇక్కడ చూసుకున్న తర్వాతనే పబ్లిక్ చేయండి అనమాట. ఓకే, సో ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సో ఈ టిక్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ చేసేస్తారు. పబ్లిక్ చేసిన వెంటనే మీ నోటిఫికేషన్ అది సో ఎక్కడికి వెళ్ళదు, హైడ్ అయిపోతాయి అంటే వీడియోనే హైడ్ అయిపోతుంది. సో వీడియో కనిపిస్తుంది, సెర్చ్ చేస్తే కనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ మన సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళదు అనమాట. సో అట్లా
ఇది మాత్రం టిక్ మార్క్ అని 2 ఇచ్చుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో అప్పుడు మీరు వీడియో అయితే పబ్లిక్ చేయండి అనమాట. సో కంప్లీట్లీ మీకు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. కంప్లీట్లీ మీరు చూడండి, మీరు చేసి చూడండి, 100% మీకు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయని నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో. అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్ అయితే చెప్పాను కదా, సో లాంగ్వేజ్ సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోండి, 100% మీకు వ్యూస్ వస్తాయని చెప్పాను కదా. సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.